తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక మహోన్నత వ్యక్తిని కోల్పోయింది. బహుముఖ ప్రజ్ఞశాలి శోభనాచలం స్టూడియో అధినేత, గాయకురాలు, నటీమణి, అలాగే నిర్మాత కూడా. చాలా బాధాకరం అటువంటి వ్యక్తిని కోల్పోవడం. మా కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్నట్టు మా బాధ. అలాగే మా నాన్నగారి చలనచిత్ర అరంగేట్రం ఈ సంస్థ నుంచే ప్రారంభమైంది. అంటే వారి మొట్టమొదటి చిత్రం మన దేశం రిలీజ్ అయింది ఈ సంస్థతోనే. వీరే నిర్మాతలు. మా నాన్నగారిని ప్రోత్సహించి ఇంతటి వాడిని చేసిన ఘనత వీరికే దక్కుతుంది. వీరి కుటుంబానికి మేము చాలా, మా నందమూరి వంశం చాలా రుణపడి ఉంటాం. అలాగే మొన్న వజ్రోత్సవం జరిగింది విజయవాడలో. అక్కడ ఆవిడ్ని కలిసే భాగ్యం నాకు దక్కింది. ఆవిడ్ని ఘనంగా సన్మానించాం. ఆవిడ నిండు నూరేళ్ళు జీవించి ఆవిడ జన్మకి ఒక సార్థకం చేసుకున్నారు. ఆయన ఆవిడ కూతురికి, అనురాధాదేవి గారికి, వారి కుటుంబ సభ్యులకి మా ప్రగాఢ సానుభూతి వ్యక్తపరుస్తూ, అలాగే ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. చాలా బాధగా ఉంది. ఏం మాటలో తెలియడం లేదు. చలనచిత్ర సీమకు ఓ దీపం కోల్పోయింది. ముఖ్యంగా మా కుటుంబ సభ్యులలో ఓ కుటుంబ సభ్యురాలు దూరం అయిపోయారు. కృష్ణవేణమ్మ గారు 1949లో మన దేశం చిత్రం ద్వారా మా నాన్నగారిని నందమూరి తారక రామారావు వెండితెరకు పరిచయం చేసిన మహాతల్లి కృష్ణవేణమ్మ గారు. చాలా సీమకి కాకుండా మా కుటుంబ సభ్యులు, ముఖ్యంగా నాకు అన్నట్టు మా కుటుంబ సభ్యులు ఒక సభ్యులుగా కోల్పోయాం. అన్నయ్య గారు అన్నట్టు, మోహన్ కృష్ణ గారు అన్నట్టు, మన విజయవాడ వజ్రోత్సవం నాడు డిసెంబర్ 14న జరిగింది వజ్రోత్సవం. ఫెలిసిటేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా నాకు అదృష్టాన్ని ముందుగా ఆవిడ ఆశీస్సులు తీసుకున్నాను. ఆవిడ కాళ్ళకి దండం పెట్టాను. ఆవిడ ఆశీస్సులు తీసుకుని నేను మాట్లాడాను. ఆ భాగ్యం నాకు కలిగింది, ఆవిడ ఆశీస్సులు తీసుకోవడం. డిసెంబర్ 14వ తారీఖు వజ్రోత్సవం ఇక్కడ చేయడం జరిగింది విజయవాడలో. అలాగే సింగపూర్లో కూడా అక్కడ తెలుగు అసోసియేషన్ వారు కూడా చేయడం జరిగింది. జనవరి 26న మనకి రిపబ్లిక్ డే నాడు అక్కడ చేశారు. వారు కూడా అప్పుడు కూడా రమ్మంటే ఇమ్మీడియట్గా ఒప్పుకోవడం జరిగింది, వస్తానని. కానీ కొన్ని కారణాల వల్ల వీసా రాకపోవడం, ఎందుకంటే పెద్ద వయసు ఆవిడ, కారణాల వల్ల వీసా రాలేకపోయింది. ఎన్ని తలుచుకుంటే చాలా ఆవిడ ప్రేమ, అభిమానం మర్చిపోలేమండి. వారి ఆశలు ఎప్పుడు ఉండాలని మా కుటుంబం తరఫున వారి కుటుంబానికి ప్రకటన తెలియజేస్తూ మా కుటుంబం వెన్నట్టు ఉంటామని చెప్పి సెలవు తీసుకున్నాను. నందమూరి తారక రామారావు గారు చరిత్ర పురుషులు. వారినే హీరోగా వెండితెరకి పరిచయం చేసినటువంటి గొప్ప మనిషి కృష్ణవేణమ్మ గారు. అన్నగారి భావజాలాన్ని భావితరాలకు అందజేయాలని అన్న ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ మేము చేసే ప్రయత్నంలో భాగంగా వారి శత జయంతి ఉత్సవంలోనూ, అన్నగారి సినీ వజ్రోత్సవంలోనూ కృష్ణవేణమ్మ గారు పాల్గొన్నారు. అప్పటికే ఆమెకు 100 సంవత్సరాలు. డాక్టర్ గారు వెళ్ళటం అంత మంచిది కాదని చెప్పినా ఆమె వినకుండా నాకు ఇలాంటి అవకాశం రావటం, పాల్గొనటం, అన్నగారి కార్యక్రమంలో
నాకు ఆనందం కలుగుద్ది, నా ఆయుష్ పెరుగుద్ది అని చెప్పింది ఆమె. ఈ ఇంటికి వచ్చి ఆహ్వానిస్తే ఊగిసలాటలో ఉన్నారు. లేదండి, ఇలాంటి అవకాశం రాదు. ఆ రోజు జరిగిన విషయాలు గుర్తుపెట్టుకొని ఆమె తన్మయత్వం చెందింది. కానీ ఆవిడ రావడం మన అదృష్టం. మా అదృష్టం ఆమె వేదిక మీద ఉండటం. బాబు గారి మధ్యలో ఆమె ఇంతసేపు ఉండగలదా, కొంచెం అడుగు రెస్ట్ తీసుకుంటే బెటర్ అని చెప్పారు. పక్కన చెప్తే ఆమె అన్నది ప్రోగ్రాం అయినంత వరకు కదల్లా. 3 గంటలు మొన్ననే లాస్ట్ మంత్ 2 months బ్యాక్ డిసెంబర్ 14th నాడు 3 గంటలు 102 సంవత్సరాల వయసులో డయాస్ మీద ఉండటం అంటే అంత మనోబలం ఉన్నటువంటి మనిషి, పట్టుదల ఉన్న మనిషి. నిజంగా వారు లేకపోవటం చాలా బాధాకరం. ఏదేమైనా వారి ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబానికి ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే ధైర్యం ప్రసాదించాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కృష్ణవేణి గారు ఇవాళ మన మధ్యలో లేకపోవటం. ఆమె ఒక హిస్టరీ క్రియేట్ చేశారు. ఎందుకంటే మనందరికీ కూడా నందమూరి తారక రామారావు గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఇండస్ట్రీకి కానీ తర్వాత వాట్ ఎవర్ ఆయన అచీవ్ చేసిన దానికి ఒక కారకురాలు ఆమె. సో హ్యావింగ్ సెడ్ దట్ లైఫ్ ఇస్ ఎ సర్కిల్ గోస్ ఆన్ అండ్ ఆమె మటుకు ఐ థింక్ షీ లివ్డ్ ఎ ఫుల్ లైఫ్, వెరీ యాక్టివ్ అండ్ వెరీ ప్రోయాక్టివ్ అండ్ సో దట్స్ ఇట్. చాలా యాక్టివ్ ఆమె. ఎందుకంటే నేను కొన్ని ఒకేషన్స్లో ఆమెని కలవటం జరిగింది స్టేజ్ మీద. అండ్ ఆ ఏజ్కి ఆమె మెమరీ పవర్ కానీ ఆమె యాక్టివ్నెస్ కానీ హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఐ డోంట్ నో దిస్ టుడేస్ జనరేషన్ హౌ లాంగ్ దే విల్ హ్యావ్, ఎంత ఉంటుందో నాకు తెలియదు కానీ, బట్ యునో షీ వాజ్ వెరీ గ్రేట్, వెరీ ఐరన్, షీ వాజ్ ఐరన్ లేడీ, విల్ పవర్, సో వెరీ స్ట్రాంగ్ లేడీ. అండ్ వీఆర్ సారీ దట్ యునో షీ లెఫ్ట్ us at this point of time. అండ్ అనురాధ గారికి కానీ మీ అందరికీ కూడా ప్రకాష్ సానుభూతమ్మ ఫ్రమ్ బిహావ్ ద చేంబర్ మెంబర్స్ అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. కృష్ణవేణి గారు మన ఎన్టీ రామారావు గారికే ప్రొడ్యూసర్ అంటే ఆమె ఎంత గ్రేట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. నిన్న పరమవదించారు, కానీ ఆ మేడము నటిగా, నిర్మాతగా, ఎందుకంటే మాకంటే మా ప్రసన్నకి బాగా హిస్టరీ ఎక్కువ, అలాగే మాకు తెలిసింది కూడా తన ద్వారా ఎక్కువ తెలిసింది. కానీ గ్రేట్ లేడీ ఆమె ఎన్టీ రామారావు గారు ప్రొడ్యూసర్ అవ్వటం, మా నటిగా అలాగే ప్రొడ్యూసర్గా ఆమె నిన్న పర్వదించారు. కానీ మేమందరం ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. అలాగే అనురాధాదేవి గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ ఆమె ఆత్మ శాంతించాలని, మా అందరికీ ఆమె మహానటిగా, మహానిర్మాతగా మాకు ఆదర్శంగా ఆమె ఆత్మీయంగా మాకు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. 10 సంవత్సరాల వయసులోనే బాలనటిగా సినీ రంగం ప్రవేశం చేసి సినీ రంగంలో ఒక హీరోయిన్గా, ఒక గాయనిగా, ఒక స్టూడియో ఓనర్గా, అలాగే ఒక ప్రొడ్యూసర్గా ఇన్ని విభిన్న శాఖలు నిర్వర్తించి ఎంతోమందిని, అంటే నందమూరి తారక రామారావు గారు అంటే ఆయన ఒక చరిత్ర. ఆయన్ని ఫస్ట్ మన దేశం ద్వారా ఆయన ఇచ్చేసి హీరో మన దేశం ద్వారా ఇచ్చేసి, తర్వాత ఫస్ట్ సినిమా ఆయన సైన్ చేసింది పల్లెటూరు పిల్ల. ఆ పల్లెటూరు పిల్లకి ఆ రోజున మీర్జాపురం రాజుగారు ఆర్థిక సహాయంతోనే ఆ పల్లెటూరు పిల్ల స్టార్ట్ అయింది. అది హీరోగా ఆయన సైన్ చేశారు. కానీ షావుకారు మొదట రిలీజ్ అయింది, 20 రోజుల తర్వాత పల్లెటూరు పిల్ల రిలీజ్ అయింది. సో అట్టా చూసుకుంటే మీర్జాపురం రాజు గారికి, అనురాధదేవి గారి కుటుంబానికి ఎన్టీ రామారావుని పరిచయం చేయటం అనేది, ఆ ఎన్టీ రామారావు రావటం అనేది ప్రపంచంలో తెలుగు వారందరికీ, అసలు ఆంధ్రప్రదేశ్ తెలియని ప్లేస్లో, తెలియని ప్లేస్లో తెలుగుని తెలియజెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావుని పరిచయం చేయటం. దాని తర్వాత ఎస్వి రంగారావు గారిని, అంజలీదేవి గారిని, ఘంటసాల గారిని, జిక్కీ గారిని, రమేష్ నాయుడు గారిని, ఘంటసాల గారిని పరిచయం చేయటం మూలంగా మద్రాసులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే సపరేట్ ఆంధ్రప్రదేశ్ని ఆయన ఘంటసాల గారు ఎలుగెత్తి చాటిన తర్వాత అప్పుడు పార్లమెంట్లో జవహర్లాల్ నెహ్రూ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనౌన్స్ చేశారు. అంటే అలాంటి మహానుభావులు, ఒక ఎన్టీ రామారావు, ఒక ఘంటసాల గారు, ఇంతమంది మహానుభావుల్ని పరిచయం చేసి ఒక ఉక్కు మహిళగా 102 ఏళ్ల వయసులో కూడా ఎక్కడికైనా, అంటే మనకి ముందు తానా వాళ్ళు సన్మానం చేస్తామంటే శిల్పకళా వేదికలో ఆ రోజు వెంకయ్యనాయుడు గారు సన్మానం చేశారు. దాని తర్వాత శత జయంతి ఉత్సవాలప్పుడు కూడా ఆ కైతలాపూర్ గ్రౌండ్స్ అక్కడ ఆ రోజున ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తే 3 సార్లు
గుండ్రంగా తిప్పినా కూడా అప్పుడు అనురాధదేవి గారు ఉన్నారు, రోజారమణ గారు ఉన్నారు, కృష్ణవేణి గారు తిప్పినా కూడా వచ్చి ఆ గ్రౌండ్స్లో అక్కడ అటెండ్ అయ్యి ఒక బాధ్యతాయుతంగా చేయటం, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ద్వారా సన్మానం జరగటం, దాని తర్వాత ఆవిడే మన దేశం ద్వారా 75 సంవత్సరాల స్వర్ణోత్సవం జరిగితే ఆ స్వర్ణోత్సవానికి విజయవాడ అటెండ్ అయ్యి అక్కడ చేయటం. ఇలా చూసుకుంటే కృష్ణవేణి గారు చాలా మహానుభావురాలు, చాలా గొప్ప ఆవిడ. ఒక మీర్జాపురం రాజు గారి ద్వారా పరిచయం అయ్యి ఇంత స్థాయికి వెళ్ళటం, అలాంటి ఉక్కు మహిళ, ఉక్కు సంకల్పం వాళ్ళ పిల్లలు అంటే అనురాధదేవి గారు, వాళ్ళ మనవరాళ్ళు కానీ మనవాళ్ళు కానీ ముని మనవలు కానీ అంటే 5 తరాలు చూసింది ఆవిడ. చూసి సినిమా ఇండస్ట్రీలో ఎన్ని రకాలు మారుతున్నాయి అంటే ఒక మూకీ నుంచి వాళ్ళ డిజిటల్ రంగంలో మారే ప్రతిదీ కూడా ఆవిడ అబ్జర్వ్ చేయటం, ఆవిడ పార్టిసిపేట్ చేయటం, ఈవెన్ 102 ఏళ్ల వయసులో కూడా ఆవిడ మాట్లాడటం, మామూలుగా చాలా హెల్తీగా ఆవిడ ఉండేది. డాక్టర్లకు కూడా ఆశ్చర్యపోయే రేంజ్లో ఆవిడ ఉండటం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి కృష్ణవేణి గారు లేరనే బాధ కంటే కూడా ఆవిడ ఉక్కు సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళటంలో కుటుంబం ముందు ఉండాలని, ఆవిడ లేకపోవటం సినీ పరిశ్రమకు చాలా లోటని, ఇంకెంతో మహానుభావులు ఎంతెంతో గొప్ప ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎంతోమందిని పరిచయం చేసే భాగ్యం ఇంకా లేకపోవటం, కానీ పరిచయం చేసిన వాళ్ళు చరిత్ర సృష్టించారు. తెలుగు వాళ్ళు, నేను 1982లో పూణేలో చదువుకున్నప్పుడు యు ఆర్ ఫ్రమ్ అన్నారు, ఆంధ్రప్రదేశ్ అన్న. వేర్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు, సౌత్ ఇండియా అన్న. వేర్ ఈజ్ సౌత్ ఇండియా అన్నారు, ఇండియా అన్న. అట్లాంటి పూణేలో మా ఎన్టీ రామారావు 82లో వచ్చిన తర్వాత ఐఆమ్ ఫ్రమ్ గుడివాడ అంటే గుడివాడ తెలుసుకున్నారు. గుడివాడను కూడా ప్రపంచానికి తెలియజెప్పి తెలుగుని తెలియజెప్పిన నందమూరి తారక రామారావు గారిని పరిచయం చేసి, నందమూరి తారక రామారావు గారి ద్వారా తెలుగుకి ఒక కీర్తిని, ఒక ప్రతిష్టని క్రియేట్ చేసిన మహానుభావురాలు కృష్ణవేణి గారు. డెఫినెట్గా ఆవిడ సంకల్పం, ఆవిడ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళి ముందుకు నడిపిద్దాం. థ్యాంక్ యూ. మా తాతమ్మ ఇక్కడ లేరు అని మా ఫ్యామిలీ అందరూ కొంచెం ఎక్కువ బాధపడుతున్నారు. ఎందుకంటే అందరికీ ఆవిడ కృష్ణవేణి ద యాక్ట్రెస్, ది లెజెండ్ అని చెప్తారు. మాకు షీజ్ ఆర్ గ్రేట్ గ్రాండ్ మదర్. ఎంత ప్రేమగా ఆప్యాయంగా అందరినీ పెంచారు. సో వీ ఫీల్ వెరీ బ్లెస్డ్ టు బీ హర్ ఫ్యామిలీ. పెద్దవాళ్ళందరూ వచ్చి తాతమ్మ గురించి ఇన్ని కబుర్లు చెప్పి ఇంత మంచిగా ఆప్యాయంగా ప్రేమగా చెప్తున్నారు. సో వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. అండ్ సమానం ఇచ్చారు డిసెంబర్లో కూడా. అంత ఓపిగా అట్ 102 మా తాతమ్మ విజయవాడ వెళ్ళి నేను చూడాలి నాన్న, నేను చేయాలి నాన్న అన్నారు. మాకు అది ఒక ఇన్స్పిరేషన్ యాజ్ ఫ్యామిలీ, యాజ్ హర్ గ్రేట్ గ్రాండ్ డాటర్, యాజ్ హర్ గ్రాండ్ చిల్డ్రన్. చాలా పెద్ద ఇన్స్పిరేషన్ మాకు. సో ఏం చెప్పాలో మాకు తెలియదు, కానీ వీఆర్ మిస్సింగ్ హర్ అ లాట్. అండ్ వాట్ మై గ్రేట్ గ్రాండ్ మదర్ హెస్ ఎస్టాబ్లిష్డ్, ఆవిడ ఎంత పని చేసి అంత ఇండస్ట్రీని ఎప్పుడు ఆవిడ ఎంత ప్రేమగా చెప్పేవాళ్ళు, అదే కంటిన్యూ అవ్వాలి, అదే ఆవిడ ఇన్స్పిరేషన్ తీసుకుని ముందుకు జరగాలని మేము కోరుకుంటున్నాం. అంతే. ఎన్టీ రామారావు గారిని పరిచయం చేయటం ఒక వంతు అయితే, ఆ పరిచయం చేసిన ఎన్టీ రామారావు గారిది ఇలా పరిచయం చేసిన పలానా కృష్ణవేణి గారు వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పి గుర్తు చేసుకుని ఒక కృతజ్ఞతా భావంతో నందమూరి కుటుంబం అంటే బేసికలీ నందమూరి మోహన్ కృష్ణ గారు, ఆయన సినిమాటోగ్రాఫరు, ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు, స్టూడియో అన్నీ ఆయన. అలాగే నందమూరి రామకృష్ణ గారు, ఆయన ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో అన్నీ ఆయన. అలాగే నందమూరి మోహన్ కృష్ణ గారి కుమార్తె నందమూరి మోహన్ రూప కూడా ఆవిడ కాళ్ళకు దండం పెట్టి మా తాతగారిని పరిచయం చేసింది మీరు అని చెప్పేసి ఆవిడతో ఫోటో దిగి నిన్నంతా ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకుని వీళ్ళందరూ అంటే ఒక నందమూరి తారక రామారావు లాంటి మహానుభావుని పరిచయం చేసిన కృష్ణవేణి గారికి ఆ కుటుంబం ఎంత కృతజ్ఞతాభావంగా ఉందో అనేది మనం దీంట్లో తెలియజేసుకోవచ్చు. డెఫినెట్గా ఇలా కృతజ్ఞతాభావం ప్రతి కుటుంబంలోనూ ప్రతి వంశంలోనూ ఉంటే డెఫినెట్గా ఆ వంశము ఆ ఇది కూడా చాలా ఎంతో కీర్తి ప్రతిష్టలతో ముందుకుంటుంది. దీన్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా ఆచరించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ. ద గ్రేట్ గ్రాండ్ లేడీ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కృష్ణవేణి గారు పరమపదించడం అనేటువంటిది తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరిన లోటు. ఎందుకంటే ఆ తరం నుండి ఈ తరం వరకు దాదాపు ఎన్నో దశాబ్దాలను, ఎన్నెన్నో పరిణామాలను, తెలుగు చలనచిత్ర రంగంలో జరిగినటువంటి సకల పరిణామాలకు సాక్షిభూతంగా నిలిచినటువంటి ఏకైక వ్యక్తి, ద సీనియర్ మోస్ట్ పర్సన్ కృష్ణవేణి గారు. అలాగే మనం ఈ రోజున ఒక తెలుగు వారందరూ కూడా ఆరాధ్య నటుడుగా భావించేటువంటి
ఎన్టీ రామారావు గారిని తెరకు పరిచయం చేసినటువంటి ఒక గొప్ప ఘనతని, ఆ కీర్తిని దక్కించుకున్నటువంటి వ్యక్తి కృష్ణవేణి గారు. 1949 నవంబర్ 24న ఎన్టీ రామారావు అనేటువంటి ఒక మహోన్నత వ్యక్తి మన తెలుగు తెరకు పరిచయం అయ్యారు మన దేశం అనేటువంటి చిత్రం ద్వారా. అంటే అది కృష్ణవేణి గారు నిర్మించినటువంటి మన దేశం చిత్రం. ఎల్వి ప్రసాద్ గారు దర్శకత్వంలో వచ్చినటువంటి ఆ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసినటువంటి రామారావు గారు పరిచయం చేసిన వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలను కాకుండా తన కీర్తి ప్రతిష్టలను కూడాను దిగ్దిశాంతం చేసుకొని తెలుగు తెరను పునీతం చేసినటువంటి ఒక మహానటుడి రాకకు కారణమైనటువంటి మహానటి. ఆవిడ వ్యక్తిగతంగా ఒక నిర్మాత, ఒక నటీమణి, ఒక గాయకురాలు, ఒక స్టూడియో అధినేత, వాట్ నాట్, ఇలాంటి ఒక విస్తృతమైనటువంటి కెరీర్కి ఉన్నటువంటి ఒక మహానటి. ఇన్ని తరాల పాటు ఆవిడ ఉన్నటువంటి కాలంలో మనం కూడా ఆవిడతో ప్రయాణం చేశాము అనేటువంటిది చాలా చాలా ఆనందించాల్సినటువంటి, గర్వించాల్సిన విషయం. ముఖ్యంగా నాకు వ్యక్తిగతంగా కృష్ణవేణి గారితో కానీ వీళ్ళ కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధం ఉంది. ఎందుకంటే మా గురువు గారు శతాధిక చిత్ర దర్శకులు దాసరి నారాయణరావు గారి ఇంట్లో ప్రతిరోజు కలుసుకోవటం అనేటువంటిది, ఆ మహానటి అనుభవాలను మేము కూడా షేర్ చేసుకోవడం, అవన్నీ ఆనాటి అనుభవాలని, అనుభూతులను చెప్తుంటే నిజంగా ఆర్ద్రతతో కళ్ళు నిండి చెమర్చేయి మాకు. అలాగే ఆనందంతో చాలా గర్వంగా కూడా ఫీల్ అయ్యే వాళ్ళం. ఎందుకంటే ఆవిడ ప్రస్థానం అనేటువంటిది తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాక్షంగా అధ్యాయంగా మిగిలిపోయేటువంటి గొప్ప చరిత్ర ఆవిడది. అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఈ రోజున దివంగతురాలు కావటం అనేటువంటిది. అయితే బాధపడాల్సింది లేదు. శతాధికమైనటువంటి సంవత్సరాలు, అంటే 100 సంవత్సరాలకు పైగా జీవించి సంపూర్ణమైనటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి ఒక సమగ్రమైనటువంటి జీవితాన్ని చూసినటువంటి ఆవిడ దివంగతురాలు అయినప్పటికీ కూడాను ఆవిడ ఆత్మశాంతిని ఆకాంక్షిస్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం కూడాను ఆ మహా వ్యక్తికి గౌరవ సూచకంగా అందరూ వచ్చి ఇక్కడ ఆవిడని పరామర్శించడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. రియల్లీ ఎ గ్రేట్ సోల్ లెఫ్ట్. హ్యాట్స్ ఆఫ్ టు కృష్ణవేణి గారు. నమస్తే. కృష్ణవేణి గారి మరణం మన ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా నష్టం. కృష్ణవేణి గారితో మాకు చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే మా గురుగారు దాసనారాయణ దగ్గర ప్రతిరోజు ఇంచుమించుగా వారానికి 4 రోజులు కృష్ణవేణి గారు, అనురాధదేవి గారు, మా గురుగారు దాసనారాయణ మేము అందరం కూడా కలిసి ఉండేవాళ్ళం. ఏ చిన్న కార్యక్రమం ఉన్నా సరే కృష్ణవేణి అమ్మగారు, అనురాధదేవి గారి యొక్క ప్రజెంట్స్ మా గురుగారింట్లో ఉండేది. అటువంటి మంచి సన్నిహిత సంబంధం ఉంది మాకు. అటువంటి వ్యక్తి ఇవాళ ఇండస్ట్రీలో లేకపోవడం అనేది చాలా దారుణం. ఇకపోతే ఒక మేజాపురం మహారాణిగా ఆవిడ 101 సంవత్సరాలు జీవితాన్ని చక్కగా అనుభవించి, ఆవిడ చూడని ఎత్తులు లేవు, ఎదగని హైట్ లేవు, అంత గొప్ప మంచి మనిషి ఆవిడ. భారతదేశంలో మన గొప్ప నటుడు ఎన్టీ రామారావు గారిని పరిచయం చేసింది మాత్రం మన దేశం చిత్రంతో కృష్ణవేణి గారు. అలాగే అనురాధదేవి గారు దాసనారాయణరావు డైరెక్షన్లో బోల్డ్ సినిమాలు చేశారు. అలాగే అఖిల నాగేశ్వరరావుతో బోల్డ్ సినిమాలు చేశారు. ఇటువంటి గొప్ప ఫ్యామిలీకి మేమందరం ఉంచి ఈవేళ నివాళులు అర్పిస్తున్నందుకు అనగా చాలా బాధాకరంగా ఉంది. ఏది ఏమైనా కూడా ఇలాంటి మహానటిని కోల్పోవడం అనేది మన సినిమా ఇండస్ట్రీ దురదృష్టం. థ్యాంక్ యూ. మరణం అనేది జనరల్గా మన పెద్దలు చెప్పేది జాతస్య మరణం ధ్రువం అంటారు. అది అంటే ఎవరికైనా తప్పదు అనేది ఒక నానుడి, నిజమేది. కానీ ఆమెతో మాకు చివరి గత 20 సంవత్సరాల నుంచి చాలా అనుబంధం. దాసరి గారి ద్వారా పరిచయం అవడం, ఆయన ఇంట్లోనే మేము అందరం ఎన్నోసార్లు కలవడం. నిజంగా చెప్పాలంటే ఆఖరి వరకు కూడా చాలా ఎప్పుడూ చిరునవ్వుతూనే ఉండే చాలా నిజంగా గొప్ప మనిషి. మేము ఎప్పుడు అమ్మ అమ్మ అని పిలుచుకునేవాళ్ళం. అటువంటి ఆమె చనిపోయారంటే నిజంగా బాధాకర విషయమే. ముఖ్యంగా ఇప్పుడు ఇవాళ మనకి రామారావు గారు, నాగేశ్వరరావు గారు 2 కళ్ళని సినిమా ఇండస్ట్రీకి చెప్తుంటాం. ఆ 2 కళ్ళని తెలుగు సినిమాకి పరిచయం చేసింది ఆమె భర్త నిర్మాతలుగా. నిజంగా అది ఇప్పుడు మన రామచంద్ర గారు చెప్పినట్టుగా మన దేశంలో ఆయన రామారావు గారిని పరిచయం చేస్తే కీలుగుర్రంలో నాగేశ్వరరావు గారి ద్వారా అని కూడా వాళ్ళు వర్క్ చేశారు. ఆ తర్వాత అనురాధదేవి గారు వాళ్ళ అమ్మాయి నాగేశ్వరరావు గారితో చాలా సినిమాలు చేశారు. ఆమె తీరంలోటు మనం ఇండస్ట్రీకి ఎప్పుడూ చాలామంది పెద్దలు గతిస్తూనే ఉన్నారు. కానీ ఆమె ఇటువంటి అంటే సీనియర్ సినిమా ఆరంభం నుంచి ఉన్న, అంటే సౌత్ ఇండియాలో సినిమా పుట్టిన దగ్గర నుంచి ఉన్న ఏకైక వ్యక్తి, ఆఖరి మనిషి ఈమె. అందువల్లనే సో ఆమెతో మాకున్న ఆత్మీయతని ఈ విధంగా 101 సంవత్సరాలు ఉంది. 102వ సంవత్సరం ఆమె అడుగుపెట్టిన తనంలో మరణించారు. సో
ఇది నా వాళ్ళ కుటుంబం అందరికి కూడా చాలా నా ప్రగాఢ సానుభూతిని తెలియపరచుకుంటూ సో నాకు ఈ పరిస్థితుల్లో ఇంతకంటే మనం చెప్పలేం కాబట్టి ఈ ప్రేక్షకులు కూడా ఆమె గత సినిమాలు మీకు చూడగలిగితే నిజంగా ఈజ్ వెరీ గుడ్ డ్యాన్సర్ అదొకటి. సో ఎనీహౌ ఆమె భర్త కూడా ఇప్పుడు పరమతించారు. సో ఆమె కూతురు మన అనురాధదేవి గారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.